హాయ్ అండి, వెల్కమ్ టు షెడ్ న్యూస్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి ఆంధ్ర స్పెషల్ డిష్ గోంగూర రొయ్యలతో వచ్చేసానండి. ఈ గోంగూర రొయ్యలు వండుకుని వేడివేడి అన్నంలో ఈ వేడివేడి కూరను వేసుకుని కలుపుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఓ రకంగా నాలుక భరతనాట్యం చేస్తుంది. ఈ టేస్ట్ నాలుక తగిలితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకున్నామో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనకి పచ్చి రొయ్యలు కావాలండి. మార్కెట్కి వెళ్ళి కొన్ని పచ్చి రొయ్యలు తెచ్చేసుకోండి. రొయ్యలు తెచ్చుకున్న తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి. బాగా కలిపితే రొయ్యల్లో ఉన్న నీసు వాసన అంతా పోద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఉప్పు పసుపు వేసి బాగా కలుపుతున్నాము. ఇలా రొయ్యలు బాగా కలుపుకున్న తర్వాత ట్యాప్ కింద పెట్టుకుని వాటర్ పట్టుకుని రొయ్యల్ని కడుక్కోవడమే అనమాట. ఇప్పుడు ఇలాగ నీళ్లు పట్టుకున్న తర్వాత రొయ్యలు బాగా కడిగి పక్కకు తీసుకోవాలి. ఇదేంటిది వీళ్ళు కింద పడేస్తున్నారు అనుకుంటున్నారా? కింద పడేయట్లేదండి. కింద ఒక గిన్నె పెట్టుకుని సింక్లో అందులోకి తీసుకుంటున్నాము. ఇప్పుడు చూసారా, రొయ్యలు బాగా కడిగిన తర్వాత ఎంత తెల్లగా కనబడుతున్నాయో. ఇప్పుడు వెంటనే పొయ్యి వెలిగించుకుని ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకుని ఈ పచ్చి రొయ్యల్ని అందులో వేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకు వేసుకోవాలి అంటే రొయ్య ఉడుకుద్దండి. ఎప్పుడన్నా రొయ్యలు వండుకోవాలి అనుకుంటే రొయ్యని ఉడకబెట్టుకుని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పచ్చి రొయ్యలను వండుకుంటే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఆగిలేయడం అని కూడా అంటామండి. ఇప్పుడు రొయ్యలని ఎప్పుడైనా తెచ్చుకుంటే, ఎక్కువ రొయ్యలు తెచ్చుకుంటే వాటిని నిలవబెట్టుకోవడానికి ఆగిలేసుకుంటాం అనమాట. ఆ ప్రాసెసే ఇది. ఫస్ట్ ఇక్కడ పొయ్యి మీద పెట్టుకుని రొయ్యలు పెట్టుకున్న తర్వాత రొయ్యలు నిదానంగా వేడెక్కి దగ్గరికి అయిపోయి నీళ్ళు వదలడం మొదలవుద్ది అనమాట. ఇప్పుడు ఇది పక్కన జరుగుతుంటుంది. వెంటనే నిగనిగలాడుతున్న గోంగూర కొన్ని కట్టలు తీసుకోండి. మేము ఇక్కడ ఒక 6 కట్టలు గోంగూర తీసుకున్నాము. అన్ని కట్టల గోంగూర అని మీరు అనుకోవచ్చు. అందరూ చూపించినట్టు ఒక కట్ట 4 ఆకులు వేసుకుని గోంగూర రొయ్యలు వండుకుంటే టేస్ట్ ఉండదండి. ఎప్పుడన్నా మనం గోంగూర వండుకున్నామంటే దాన్ని తడితడిగా అన్నంలో కలుపుకునే అంత గ్రేవీ రావాలి. అందుకనే ఇన్ని గోంగూర ఆకులు కావాలి కాబట్టి ఇన్ని కట్టల గోంగూర తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, మా ఇంట్లో ఒక్కొక్క ఆకుని నిదానంగా శుతిమెత్తంగా ఒలుస్తున్నారు. అలాగే ఒలుచుకోవాలండి గోంగూరని. ఎప్పుడు కటా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం తోటకూర అన్నట్టు చేస్తే బాగోదండి. ఇక్కడ చూసారా, అది ఈ గిన్నెడు గోంగూర వచ్చింది. ఇప్పుడు ఈ పక్కన ఆకులు తీసేసిన గోంగూర కట్టలు చూడండి, వీటికి ఏర్లు ఉన్నాయండి. ఈ గోంగూర కట్టలని ఇలా ఏర్లు ఉన్న వాటిని తీసుకెళ్ళి మనం మట్టిలో పాతి పెడితే కొన్నాళ్ళకి చిగురు వచ్చి అవి మళ్ళీ గోంగూర ఆకులను ఇస్తాయి. ఇప్పుడు ఈ గోంగూరని అంతా ఒక టబ్బులో వేసుకుని బాగా కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కోవడం వల్ల ఏంటంటే ఆకులకి ఏమన్నా మట్టి ఉంటే ఆ మట్టి కింద దిగిపోద్ది. ఇక్కడ మేము దీన్ని ఒక పావు గంట సేపు నీళ్ళలో పెట్టిన తర్వాత నిదానంగా తీసుకుని ప్రెషర్ ఫ్యాన్లోకి తీసుకుంటున్నాం అనమాట. ఈ గోంగూరలో నీళ్ళన్నీ బయటికి దిగిన తర్వాత ఇది అంతా తీసుకుని ప్రెషర్ ఫ్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ ఫ్యాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, పక్కన రొయ్యలు కూడా ఎక్కువ నీళ్ళు వదిలేసినాయి. ఇప్పుడు ఈ గోంగూర అంతా ప్రెషర్ ఫ్యాన్లో పెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ పైన పెట్టుకుని పెద్ద ఉల్లిపాయ ముక్కలు కొన్ని అందులో వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలని తీసుకుని పెద్ద ముక్కలు కోసి వేసుకోండి గోంగూరలో ఎప్పుడు మనం ఉల్లిపాయలు పెద్దగా ఉంటేనే టేస్ట్ అండి. ఆ ఉల్లిపాయ ముక్క పంటి కింద పడి గోంగూర టేస్ట్తో ఇంకా ఎన్హాన్స్ అవుద్ది అనమాట. ఎక్కువ టేస్ట్ అయిపోద్ది. అందుకని ఎప్పుడు ఉల్లిపాయని మనం పెద్ద ముక్కలు కోసుకోవాలి. లైట్గా ఒక ½ గ్లాస్ వాటర్ పోసుకుని ఇప్పుడు కుక్కర్ని విజిల్ పెట్టేసుకుందాం. కుక్కర్ విజిల్ పెట్టుకున్న తర్వాత 3-4 విజిల్ వచ్చాక దాన్ని తీసుకోవచ్చు. ఈలోపు మనకి రొయ్యలు కూడా పక్కన రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, రొయ్యలు మొత్తం రెడీ అయిపోయినాయి అండి. నీళ్ళంతా ఎగిరిపోయినాయి, బాగా ఉడికిపోయింది రొయ్యి. దీన్ని పొయ్యి కట్టేసుకున్న తర్వాత గోంగూర కూడా పక్కన రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విజిల్ తీసుకుని ఈ గోంగూరను చూస్తే బాగా ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఇందులో కొన్ని కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలన్నమాట. ఈ గోంగూరని కొంచెం అలా గరిటతో మెదుపుకుంటే బాగా నీళ్ళన్నీ పైకి ఊరుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు కనపడుతున్నాయి పైకి. అంతంత ఉల్లిపాయలు ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి గోంగూరలో, ఇందాక నేను చెప్పినట్టు. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుని మళ్ళీ కలుపుకోండి. ఈ పసుపు బాగా కలిసిన తర్వాత కారం వేసుకోవాలన్నమాట. ఈ కారం మీ టేస్ట్కి తగినట్టండి. మీకు ఎక్కువ కారం కావాలి పులుపుతో పాటు అనుకుంటే ఒక 3 స్పూన్లు వేసుకోవచ్చు. మేము ఇక్కడ 2 స్పూన్లు కారం వేసుకున్నాం అనమాట. ఈ కారం వేసుకుని మళ్ళీ ఈ గోంగూరని బాగా కలుపుకోండి. మనకి గోంగూర అమితమైన ప్రేమ అండి ఆంధ్ర వాళ్ళకి. మనకి మాయాబజార్ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది అనమాట. గోంగూర శాకంబరీదేవి ప్రసాదం, ప్రభువుల వారికి ఇది లేకపోతే ముద్ద దిగదు అని. అంత ప్రసిద్ధి అనమాట గోంగూర. మనకు అన్నంలో ఎన్ని పచ్చళ్ళు ఉన్నా గోంగూర పచ్చడి ఉంటే అదొక టేస్ట్ అండి. అలాగే ఈ గోంగూర కూర కూడా అంతే టేస్ట్. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, ఈ వెల్లుల్లిపాయలు తీసుకుని ఒక కలరాట్లో వేసుకుని బాగా దంచుకోండి. ఇలా దంచుకుంటే వీటిని నూనెలో బాగా వేయించుకోవచ్చు అనమాట. మీకు కొన్ని దంచడం చూపించాను. ఇక్కడేమో చాలా ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకున్నాం చూసారా. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఆవాలతో పాటు కాస్త మినపప్పు కూడా తీసుకున్నామండి.
ఈ మినపప్పు బదులు మనం శనగపప్పు కూడా తీసుకోవచ్చండి. పచ్చిశనగపప్పు కూడా తీసుకుని వేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు వెంటనే ఒక కళాయి పెట్టుకుని అందులోకి పప్పు నూనె తీసుకోండి. ఈ కూరకి పప్పు నూనె ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పు నూనె నిదానంగా వేడెక్కుతుంటుంది. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న వెల్లుల్లిపాయలన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలని ఈ పప్పు నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్ వస్తాయి. ఇక్కడ చూడండి, వెల్లుల్లిపాయలు ఎంతసేపు వేయించామో ఇంతసేపు వేయిస్తే అది బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న దినుసులన్నీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు అంటే శనగపప్పు లేదంటే మినపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే మనకి బాగా ఇష్టమైన ఇంగ్రీడియంట్ అండి, అదే ఇంగువ. ఈ ఇంగువ వేయడం వల్ల ఇది వస్తుందండి వాసన. ఆ వాసన పీలిస్తే ఆ తాలింపు వాసనకి అసలు మైమరిచిపోతాం అనమాట. అంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడకబెట్టుకొని రొయ్యలన్నీ వేసేసుకోండి. రొయ్యలు మళ్ళీ ఈ ఆయిల్లో కొంచెంసేపు వేపాలన్నమాట. ఇంకా వేపితే ఆ పప్పు నూనె అంతా దీనికి పట్టి ఆ వెల్లుల్లిపాయ టేస్ట్ అంతా పట్టి రొయ్యి టేస్ట్ ఉంటుందండి. అద్భుతమైన టేస్ట్లోకి మారిపోద్ది ఇంకొంచెంసేపు ఈ నూనెలో వేపుకుంటే. అందులో వెల్లుల్లిపాయలు వేపి నూనె కదా, ఆ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి రొయ్యకి పట్టి. ఇక్కడ చూడండి, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. మా అమ్మ స్టైల్గా దాన్ని చేత్తో పట్టేసుకుంది, చేయి కాలి మళ్ళీ మసిగుడ్డ కోసం వెళ్ళింది. ఇప్పుడు ఇలా కలుపుతూ మళ్ళీ మసిగుడ్డ తీసుకుని ఒక 5 నిమిషాలు కలుపుతారు. ఇలా 5 నిమిషాలు కలిపిన తర్వాత ఇది బాగా వేగుద్ది అనమాట. రొయ్యలు ఇంకొక 5 నిమిషాలు వేపుకుంటే నేను చెప్పినట్టు టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా రొయ్యలను వేపుకునే క్రమంలో పక్కన గోంగూర కూడా ఉడికిపోయింది కదా, ఆ గోంగూరను కూడా కట్టేసుకోవాలి మనం. ఇందాక ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాం కదా, ఆ గోంగూరను కూడా కట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చూడండి, రొయ్యలు ఇంకా బాగా పట్టేసినాయి, ఆయిల్ కూడా రొయ్యలకి పట్టేసింది. ఇప్పుడు ఈ టైంలో మనం ఇందాక ఉడకబెట్టుకున్న గోంగూరను తీసుకుని ఈ రొయ్యల్లో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ గోంగూర అంతా ఎలా రెడీ అయిపోయిందో. ఆ గోంగూరను తీసుకుని ఇప్పుడు మనం దాన్ని ఈ రొయ్యలతో కలుపుతాం. ఇప్పుడు చూడండి, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నారు గోంగూర కలిపే ముందు. ఈ పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం కారం తెలుస్తుంది అనమాట. ఈ పచ్చిమిరపకాయ కూడా బాగా ఊరిపోయి అది ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. గోంగూరలో ఊరిపోతే దానిలో ఉన్న కారం అంతా చచ్చిపోయి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతుంది. చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎక్కువ పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఘట్టానికి వచ్చేసామండి. అదే ఈ గోంగూరని రొయ్యలతో కలుపుకోవడం అనమాట. మళ్ళీ ఒకసారి మెదుపుకుని ఈ గోంగూర అంతా ఈ రొయ్యల మీద వేసేసుకోండి. చూడండి, ఇక్కడ ఉన్న గోంగూర అంతా నీట్గా వేసేసుకుంటున్నాము. చూసారా, ఎంత గోంగూర వేసుకుంటున్నామో అన్ని రొయ్యలకి ఆ మాత్రం గోంగూర పడద్దండి. ఈ కూరని ఎక్కువసేపు ఉడకించుకుని ఎక్కువ నూనెతో వండుకుంటే మినిమం ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు తింటే టేస్ట్ భలే ఉంటుంది. ఇలాగా ఏదైనా గోంగూర కానీ చింత చిగురు కానీ వండుకుంటే దాన్ని పొద్దున్న వండుకుని సాయంత్రం తినే టైంకి ముక్కలు ఆ పులుపుకి బాగా ఊరిపోయి టేస్ట్ సూపర్ అయిపోద్దండి. ఇక్కడ చూడండి, గోంగూర అంతా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని నిదానంగా కలుపుతుంది మా వాళ్ళు. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే నూనెలో గోంగూర బాగా కాలుతుంది అనమాట. కాలి రొయ్యలకి పట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక మాకు ఉప్పు సరిపోలేదు గోంగూరలో, అందుకనే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనమాట. ఉప్పు మీ ఇష్టం అండి. మేము ఇక్కడ ఒక 2 స్పూన్లు పట్టింది మాకు, 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉప్పుని వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటాం అనమాట. ఇక్కడ బాగా ఉడికిపోయింది అండి రొయ్యలు. ఇప్పుడు ఈ గోంగూర వేసుకుని కలుపుకుంటున్నాం కదా, ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని రొయ్యలకి బాగా గోంగూర పట్టేలాగా చూసుకుని దీన్ని ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఉంచితే మొత్తం గోంగూరలోకి రొయ్యలు అంతా దిగిపోతాయి. గోంగూరకు ఉన్న టేస్ట్ అంతా రొయ్యలకి పడుద్ది, రొయ్యల్లో ఉన్న టేస్ట్ అంతా గోంగూరకు పడుద్ది. బాగా మిక్స్ అయిపోద్ది అనమాట. ఇక్కడ బాగా మిక్స్ అయిపోయింది. నూనె చూసేదా పైకి వచ్చేసింది. ఇలా నూనె పైకి వచ్చిందంటే మనకి వంట రెడీ అయిపోయిందండి, ఏ వంట అయినా సరే. ఇప్పుడు నూనె పైకి వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుని హై ఫ్లేమ్లో వెంటనే పొయ్యి కట్టేయడమే. ఇప్పుడు పొయ్యి కట్టేసిన తర్వాత చూసారా, చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను ఉండలేక ఒక్క రొయ్య తీసుకుని లటక్మని నోట్లో వేసుకున్నానండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇందాక మీకు చెప్పినట్టు ఈ వేడి వేడి కూర ఉన్నప్పుడు పక్కనే మనకి వేడి వేడి అన్నం ఉంటే భలే ఉంటుందండి. ఇప్పుడు చూసారా, వేడి వేడి అన్నం పెట్టుకుంటున్నాను. అన్నంలోంచి ఎలా పొగలు వస్తున్నాయో. ఈ వేడి వేడి అన్నంలో ఈ గోంగూర వేసుకుని కలుపుకుని తింటానండి. సూపర్ ఉందండి. ఒక్కొక్క ముద్ద తింటంటే అబ్బా అబ్బా అబ్బా, ముందు చెప్పినట్టు నాలుక నిజంగానే భరతనాట్యం చేసింది, అంత టేస్ట్ ఉంది. మీరు కన్ఫామ్గా ఈ వీకెండ్ గోంగూర తెచ్చుకుని రొయ్యలు తెచ్చుకుని ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి.
టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, భలే వస్తుంది టేస్ట్ నిజంగానే. బాగా చేసుకుని తిని చూడండి. బాగోకపోతే నాకు చెప్పండి, మళ్ళీ ఎలా చేయాలో చెప్తాను మీకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి చెప్పి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోకి కనుక ఎక్కువ లైక్లు వస్తే, ఎక్కువ షేర్లు వస్తే, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ గోంగూరతో ఇంకా వేరే రెసిపీస్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.